యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఒక మనిషికి ఉండే ప్రతి అనుభవం కూడా యేసయ్య తన జీవితంలో అనుభవించారు. ఎంతమంది అలసిపోయారు ఇప్పటి వరకు లైఫ్లో ఒక్కసారైనా? నేనైతే చాలా అలసిపోతుంటాను. మీరు ఎప్పుడైనా అలసిపోయారా? వి గెట్ టైర్డ్ కదండి, అలసిపోతాం. నువ్వు అలసిపోయినప్పుడు, నేనైతే అలసిపోయినప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ అలసట తీసేయ్యా. 150 రోజుల ప్రార్థనలు జరుగుతున్నప్పుడు రోజు ఉదయకాల సమయంలో లైవ్ ఉండేది. పొద్దున లేవాలా, 5ంటికి లేవాలా, సిద్ధపడాలా, వాక్యం సిద్ధపడాలా, మేం సిద్ధపడాలా, మందిరానికి రావాలా, లైవ్లో కూర్చోవాలా. పగలంతా కరోనా ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఫోన్లు చేయడము, ఎవరైనా ఫోన్లు చేస్తుంటే వాళ్ళకి ప్రార్థన చేయడము, వారిని బలపరచడము, ఎవరికి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తూ రోజంతా గడిచిపోయేదండి. ఇక సాయంకాలానికి వచ్చేసరికి మళ్ళీ లైవ్ ఉండేది. సాయంత్రాన్ని లైవ్కి మళ్ళీ సిద్ధపడాలి, మళ్ళీ వాక్యం సిద్ధపడాలి, మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి. ఒకరోజు వచ్చేసరికి నేను చాలా అలసిపోయాను. దైవజనుల అలసటని ఎలాగా మరి మేనేజ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ జాన్ వెస్లీ గారు, నేనైతే ఒక స్త్రీగా నేను చాలా అలసిపోయాను. ఎంత అలసిపోయానంటే నాకు మోకాళ్ళు వేసి మంచం ప్రక్కన ప్రార్థన చేసుకోవడానికి కూడా ఓపిక లేదండి. నాకు తెలుసు నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను లైవ్కి వెళ్ళలేనని. అయితే నేను దైవజనులతో చెప్పేశాను, రేపు మార్నింగ్ నేను రాలేనండి, ఎందుకంటే నాకు చాలా నీరసంగా ఉంది, నాకు ఓపిక లేదు, నేను పరిగెత్తలేకపోతున్నా, అలసిపోయానంటే దైవజనులు అన్నాను, ప్రార్థన చేసుకొని పడుకో, రేపు మార్నింగ్ దేవుడు ఎలా నడిపిస్తాడో చూడు అని చెప్పారు. సరే, చెప్పిన తర్వాత నా బెడ్ పక్కన నాకు శక్తి లేదు, కానీ మోకాలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ శరీరానికి ఏదో ఓపిక లేదయ్యా, నేను చాలా అలసిపోయాను, ఐఎమ్ వెరీ టైర్డ్. ఎవరైనా తెలిసిన వారు, ఎవరైనా మందిరంలో వాళ్ళు, లేకపోతే బంధువులు కరోనాతో చనిపోయారనగానే మనసంతా పాడైపోయేదండి. మనసంతా దుఃఖం, మనసంతా వేదన. ఆ కుటుంబీకులకు ఫోన్ చేసి వారిని ఆదరించడం, ధైర్యపరచడం, ఒకవేళ మా తరపు నుంచి ఏమైనా చేయగలమా వారికి సహాయం అని ఆలోచించడం, ఇవన్నీ మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ ఉండేది. ఎందుకంటే దేవుని సేవకులు అంటే ఏదో కేవలం ఏదో అలా అలా మాట్లాడేవారు కాదు, కానీ హృదయంతో ఆలోచిస్తాము, హృదయంతో మరి దేవుని బిడ్డల యొక్క బాధ అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. సో ఆ సమయంలో నేను ప్రభుతో చెప్పాను, ప్రభు నాకు ఇంకా శక్తి లేదయ్యా, నువ్వు ఇవ్వకపోతే శక్తి నేను ఏమీ చేయలేను, నన్ను నువ్వు నింపయ్యా. ఈ రాత్రి నేను పడుకుంటాను, నీ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవుతున్నా ఈ రాత్రి. అంటే అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అంటే నాట్ ఫిజికలీ బట్ స్పిరిచువల్లీ. నేను చెప్పాను, యేసయ్య నీ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవుతున్నా ఈరోజు రాత్రి, పొద్దున కల్లా నాకు నువ్వు ఏం ఎక్కిస్తావు ఎక్కిచ్చేసి పొద్దున కల్లా నాకు శక్తి ఇవ్వాలి అని ప్రార్థన చేసుకొని పడుకున్నానండి. ఆశ్చర్యము, ఉదయకాల సమయంలో ఫ్రెష్గా నూతన శక్తితో దేవుడు మెలకువిచ్చాడు. హల్లెలూయా. అండ్ ఐ వెంట్ టు ద లైవ్. నేను వెళ్ళాను, లైవ్కి వెళ్ళాను, మళ్ళీ దైవజనుతో పాటు కూర్చున్నాను, పాట పాడాను, నా వంతు ఏదో నేను చిన్నగా పరిచయలో వాడబడి మళ్ళీ తిరిగి వచ్చాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం అలసిపోయినప్పుడు, బాగా ఫిజికల్ వర్క్ వల్ల అలసిపోతాం, కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయినప్పుడు కూడా శక్తి ఉండదు, బలం ఉండదు, ఒక్క అడుగు వేయాలని కూడా అనిపించదు. కొన్నిసార్లు దేహంలో అనారోగ్యాలు, వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు ఇంకా మనకి శక్తి ఉండదు, బెడ్ మీద నుంచి లేవలేని అనిపిస్తుంది, 2 అడుగులు వేయలేని అనిపిస్తుంది, ఈరోజు ఇంత పని నా ముందు ఉంది, నేను ఎలా చేయాలనిపిస్తుంది. అలాంటి సమయంలో మన అలసటను ఎవరు అర్థం చేసుకుంటారో తెలుసా? దేవుడు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అలసిపోయారంట. అలసట అంటే ఏంటో యేసయ్యకి అర్థమవుతుందా? మన మోకాళ్ళు వేసి, అయ్యా నేను అలసిపోయానయ్యా నాకు శక్తి ఇవ్వంటే యేసయ్య అంటాడు, నాకు తెలుసు అలసట అంటే ఏంటో నాకు తెలుసు అంటాడు యేసయ్య. హల్లెలూయా. సుకార్ అనే గ్రామం దగ్గరకు ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అంట, ఆ ఎండ చాలా వేడిగా ఉండుంటుంది. ఆ ఎండ ఆ రోజుల్లో ఇప్పుడులాగా క్యాబ్ సర్వీసెస్, ఆ తర్వాత బైకులు ఇవేం లేవండి. యేసుక్రీస్తు ప్రభు కేవలం కాలినడకనే ఆయన ప్రయాణం చేశాడు. హీ వాజ్ ఆల్సో టైర్డ్. సో హీ అండర్స్టాండ్స్ వెన్ యూ ఫీల్ రెస్ట్లెస్ అండ్ టైర్డ్. నీవు అలసట చెందినప్పుడు, నీవు అలసిపోయినప్పుడు, నువ్వు బలహీనపడినప్పుడు నీ పరిస్థితి యేసయ్య బాగా అర్థం. యేసయ్య నేను అలసిపోయినయ్యా అని ఆయనకి చెప్పొచ్చా, చెప్పకూడదా? చెప్పచ్చు. ఆయనకు అన్నీ చెప్పచ్చు. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయనకు అన్నీ నువ్వు చెప్పచ్చు. ఆయనకి నువ్వు అన్నీ చెప్తే నీకు అన్ని విషయాలలో సహాయం దొరుకుతుంది. హల్లెలూయా.